హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం కాబోయే తల్లులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పిల్లలు కనేవారికి పలు రకాల ప్రయోజనాలు ఇవ్వాలనే పాలసీని రాష్ట్రం సిద్ధం చేస్తోందండి. ఇంతకీ ఆ పాలసీ ఏంటి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ లో జనాభాను పెంచడం ఇప్పుడు ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఇప్పటి నుంచి ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పలు రకాల ప్రయోజనాలు ఇవ్వాలనే పాలసీని ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తుందండి. మొదటగా మూడో బిడ్డ పుట్టిన తల్లికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని అయితే చూస్తున్నారు. మరి అది ఎంత నగదు అనేది ఇంకా మనకి అప్డేట్ అయితే లేదు. ఇక నాలుగో బిడ్డ పుడితే ఆస్తి పన్ను మినహాయింపు లాంటి అనేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచనలో ఉంది ప్రభుత్వం. కానీ ఉద్యోగం చేస్తున్న తల్లుల పరిస్థితి మరింత కష్టంగా మారుతుందండి. అందుకే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఇవ్వాలని, అలాగే మెటర్నిటీ లీవ్ కూడా 6 నెలల నుంచి ఏడాదికి పెంచాలని ప్రభుత్వం అయితే చూస్తుంది. ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదే వర్తించాలన్నదే లక్ష్యంగా పెట్టుకుందండి ప్రభుత్వం. ఇక ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చూసుకోవడం చాలా మందికి కష్టంగా మారుతుంది. అందుకే ప్రభుత్వం అలాంటి వారి కోసం కార్యాలయాల్లోనే, అలాగే ప్రైవేట్ సంస్థల్లోనూ పిల్లల సంరక్షణ కోసం చిన్న చిన్న కేంద్రాలు అంటే క్రెచ్లను ఏర్పాటు చేయాలని యోచనలో అయితే ఉంది. అంటే పిల్లల్ని అక్కడే మనం వదిలితే వాళ్ళు అక్కడ చూసుకోవడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక జనాభా పెరగకపోతే కొన్నేళ్లలో వృద్ధులే ఎక్కువ అయిపోతారు, పనిచేసే వయసు ఉన్న వారు తక్కువ అయిపోతారు అనేది ప్రభుత్వం యోచిస్తుందండి. అప్పటికంటే ముందు ఆ సమస్యను ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ఈ పాలసీ అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక పిల్లలు అధికమైతే చదివించడం ఎలా, వారిని పెంచడం ఎలా, వారిని పోషించడం ఎలా అన్నది ప్రధానంగా అనేక మంది తల్లులు వ్యక్తం చేస్తున్న ఆవేదన. దానికి సొల్యూషన్ గా పాలసీలో పరిష్కారం మార్గాన్ని చూపనుందండి ప్రభుత్వం. మరి ఆ పాలసీ పూర్తి వివరాలు మనకు కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.